పార్టీ విధానాన్ని రద్దు చేస్తూ సమగ్ర శిక్షలో ఉన్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ఉద్యోగ భద్రత. థ్యాంక్ యూ. ఈ రోజున మన నిరసనలో భాగంగా గంటా వార్పు కార్యక్రమాన్ని మరి సేపట్లో ప్రారంభించుకుందాం. అలాగే ఈ రోజు చేసిన మన గౌరవనీయ ఎంఈఓ గారు, అలాగే మన సర్వీకు సంబంధించి వారు ఆర్థిక సహాయం కూడా అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ. మనందరి తరఫున వారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. కొంతకాలం మీ జీతాలు ఎంత వస్తున్నాయి సార్? గత సంవత్సరం నుంచి 6,000కే పనిచేస్తున్నా. 12 నెలలు కడుపు మాడుచుకొని పని చేసిన 6,000 రూపాయల జీతం ఇస్తానికి ఇంతవరకు లేదు. 12 నెలల నుంచి పని చేస్తుంటే మా అక్క చెల్లెళ్ళు ఈ రోజు జీతం అతను జీతం అంటే చేస్తాం రేపు వేస్తాం ఎల్లుండి వేస్తాం అంటమే కానీ 12 నెలల నుంచి పని చేస్తున్నాం. ఒకటి అదేమనంటే మీరు మానుకుంటే ఇంకొకళ్ళని పెట్టుకుంటాం, చేసిన డబ్బులు ఇవ్వట్లేదని డిమాండ్ చేస్తున్నారు సార్. సో గ్రామాలలో మీ పరిస్థితి ఏంటి బాబాయ్ అసలు? అంటే ఒక సర్పంచ్ గారు లేకపోతే ఒక వార్డు కౌన్సిలర్లు వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఆదుకునే పరిస్థితి లేకపోతే చేతులు ఎత్తేసారా? సర్పంచ్ గారు ఇప్పుడు పండగల పూటకి మామూలుగా 2,000-3,000 ఇస్తున్నారు కానీ ఈలాగా జీతాలు మట్టుకి 6,000 కానీ ఎక్కువ కాకుండా ప్రభుత్వ జీతాలు కూడా ఇంతవరకు రావట్లేదు. కాలంగా ఏం రావట్లేదు. మరి ఎలా పనులు చేస్తారు? సంవత్సరం పైన అయింది సార్ మాకైతే జీతాలు వచ్చి. ఇస్తుందే 6,000 జీతం సార్. కుటుంబంలో 4-5 ఉంటున్నాము. 6,000 జీతానికి ఎంతమంది ఎలా బ్రతుకుతారు సార్? ఇప్పుడు గ్రామం అంతా శుభ్రం చేస్తుంది మేమే కదా సార్. మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అందరింట్లో పరిశుభ్రత అనేది మేమే కదా సార్ చేస్తుంది. మరి మాకు ఇవ్వడానికి జీతాలకి మా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వంలో డబ్బులు లేవు అంటే ఎందుకు సార్ పెట్టడం? మరి ఇవన్నీ ఎన్నికలకు ముందు బాగానే హామీలు ఇస్తున్నారు కదమ్మా, నన్ను గెలిపించండి అంటే ఎవరైనా అంతే కదా సార్. అధికారంలో వచ్చే వరకే కదా సార్ ఎవరైనా మాట చెప్పేది. లేదు సార్. ఎట్టి పరిస్థితులు ఇంక ప్రభుత్వం నమ్మం, హామీలు చేస్తే నమ్మం. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే తప్ప, ఈ 2 నెలల లోపు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని మా జీవితాలను కొనసాగితే తప్ప మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మేము సమస్యలు తీరుతామంటే ఎవరో కూడా నమ్మం, ఇంక మేము సహకరించమండి. ఏదో చర్చలు చేస్తున్నాము, చర్చల ద్వారా మేము ఏదో జీవోలు తీసుకొస్తామంటే ఆ జీవోలు నమ్ముతారా? అంటే ఈ రోజున రాత్రికి రాత్రి వచ్చే జీవోలు తర్వాత రోజు ఉంటుందో లేదో తెలియని నేపథ్యంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి అంటే జీతాల రూపంలో వస్తే నమ్ముతారా, జీవోలు చేస్తే నమ్ముతారంట? పంచాయతీ కార్మికులకు సంబంధించి ఇంతవరకు అసలు చర్చలు కూడా జరపడం లేదు. చర్చలే కాదు, ఇవాళ జీవో ఇస్తే జీవో ఆచరణలో అమలు జరపడానికి ఇంకా 3 నెలలు టైం ఉంది. ఈ 3 నెలల లోపు ఇంప్లిమెంటేషన్కి వస్తే నమ్మినట్టు, లేకపోతే లేదు. గతంలో కూడా చాలా ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినా ఈ జీవోలన్నింటిని పక్కన పెట్టినా ఇవాళ హైకోర్టు తీర్పు ఉంది. అది పంచాయతీ కార్మికులు టెండర్ సిస్టమ్ రద్దు చేసి వాళ్ళందరినీ కంటిన్యూ చేయాలని. ఈ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు అని చెప్పేసి అంటే ఇక జీవోల్ని నమ్మేటువంటిది ఏముంది. అందుకని ఆచరణే గివిట్రాయ్ అనేటువంటిది మన గమనంలో.